సంతాన రేఖ చీర అంటారు గదా! చేతిలో. రేఖలుంటాయి. సంతాన రేఖలు అందరికి ఉంటాయి. అందరికి రెండే ఉంటాయి. ఆ! ఇక్కడ 2 చూసి ఇదే చెప్తారు అందరూ. ఆ! ఈ ఆ! స్థానం సంతాన రేఖ. అందరికి అవును. రెండే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మరి 2 లేని వాళ్ళున్నారు. 1 ఉన్నవాళ్ళున్నారు. 5, అవును. 6 మంది 10 మందిని కన్నవాళ్ళుంటారు. అవును. కొంతవరకే. అంతవరకు అచ్చచ్చచ్చా! అది. వాత, పిత్త, కఫ దోషాలంటారు గదా గురూజీ! హ్మ్. వాటి వల్ల గూడా సంతాన ప్రాప్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? మన దేహం ఎలా ఏర్పడతదనేది ఇందాకే చెప్పుకున్నాం. ఆ! భార్యాభర్తలు, తల్లిదండ్రులు సంగమించే సమయంలో ప్రతి అంగం శరీరంలో దాన్ని పులకించాలి. ఆ! దాని ఆ! నుంచి ఫెనర్మోన్స్ రావాలి. అవును. అవి వచ్చినప్పుడు ఏ లోపాలు లేనివి వస్తాయి. హ్మ్. అట్లా ఎవరికైతే ఈ వాళ్ళ దేహంలోనే ఇలాంటి దోషాలున్నాయో, ఆ ఓకే. దోషాలు సంక్రమిస్తాయి. అరెరే! ఆహా! సో, అందుకే గర్భం దాల్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ అవి ఇస్తా ఉంటుంటారు. ఆ! ఈ దానికి సంబంధించిన బా పెరగటానికి. ఓకే. కాల్షియం టాబ్లెట్స్ అని, ప్రోటీన్ అవును. అటువంటివి పోలీస్ ఇస్తా అవును. ఉంటారనమాట. అవును. సో, వీళ్ళకి ఎవరన్నా అలాంటి లోపాలుంటే, దేహంలో ప్రాబ్లమ్స్ ఉంటే, ఆ! వాళ్ళు ఆ వైద్యులకి చెప్తే వాళ్ళు దానికి సగిన మందులిస్తారు. ఆ! అట్లాగే ఎవరికైతే ఈ దోషాలున్నాయో, ఆ! వాళ్ళు ఈ జ్యోతిషపరంగా చేసి వారు ఏ పూజలు చేసుకుంటే ఆ దోష నివారణ అవుతది. ఓకే. కొంతమంది జెనెటిక్‌గా ఆస్మా ఉంటది. ఆ! ఆస్మా పిల్లలకొచ్చేస్తది. అవును. అలా అన్నమాట. ఒబేసిటీ అవును. అటువంటివుంటాయి. అవి పిల్లలకొచ్చేస్తాయి. హ్మ్. సో, ఏ గ్రహాలు కారణం? దాని పరిహారం ఈళ్ళు చేసుకొని మళ్ళీ పిల్లలకి రాకూడదంటే వాటికి తగిన పరిహారాలు చేసుకుంటే, ఓకే. వారి జన్మ జాతకాలే పరిశీలించుకుంటే దానికి కూడా వచ్చేది చెప్పొచ్చు. ఓకే. గురువుగారు అంతా బానే ఉంది. సరే పిల్లలు పుట్టట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. దత్తత తీసుకున్నారు. మంచిదేనా దత్తత తీసుకొని పిల్లల్ని పెంచుకోవడం అనేది? సంతానంలో 12 రకాలు అదొక రకం. అచ్చా! క్రీతుడు చెప్పాను గదా! ఆ! క్రీతుడు, కృత్రిముడు, హ్మ్. హ్మ్. అపవిత్రుడు. ఓకే. క్రీతుడంటే డబ్బులిచ్చి కొనుక్కున్నవాడు. ఆ! దా ఓకే. కృత్రిముడంటే ఎలిజిబుల్ అనమాట. హ్మ్. అంత సమర్థుడైన కొడుకుని ఇంచుమించు ఆ! అతను పెళ్లి వయసుకొచ్చిన వాడిని అవును. దత్తం చేసుకోవటం అనమాట. ఓకే. అది అపవిత్రుడంటే అనాథ. ఎవరు హ్మ్. లేని అనాథ శరణాలయానికెళ్ళి తెచ్చుకొని పెంచుకోవడం. ఓకే. అవి ఒకటి. రైట్. గురువుగారు మహాశివరాత్రి రోజు ఏమన్నా ప్రత్యేక పూజలుంటాయా సంతానం కలగడానికి? ఏం జేయాలి మహాశివరాత్రి రోజు? విశ్వానికందరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. యెస్. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వరం. అది. లింగాకారం యోని తల్లిదండ్రులకి ప్రతీక. హ్మ్. ఆళ్ళు ఏ కులం గాని, మతం గాని, దేశం గాని, ప్రాంతం గాని అవును. అల్టిమేట్‌గా జనరేషన్ అనేది ఆ 2 పార్ట్‌లే. సో, ఆ 2 పార్ట్‌లని తల్లి, తండ్రి స్వరూపంగానే ఆరాధిస్తారు. సో, ఆ రోజు కూడా చెప్పాను కదా! ఇలా పితృదోషాలు అటువంటివి ఏమన్నా ఉండి, హ్మ్. దేహజాత దోషాలు కూడా ఉంటే అటువంటియన్నీ తొలగటానికి అవన్నీ పరిహరించబడటానికి ఏ పూజలు ఏమీ చేయలేని వాళ్ళు ఆ రోజైనా శివుడిని తలుచుకుని ఈ పు పు పుణ్యదేవ పు ద పితృదేవతలకి హ్మ్. ఈ హ్మ్. దానాలవి ఇచ్చే వాళ్ళు సంతోషించిన సంతానం ఇస్తారు. ఓకే. అది దాని పరమార్థం. అచ్చచ్చా! గురుగారు హనుమంతుడు. హ్మ్. హనుమంతుడు గూడా సంతాన కారకుడు అంటారు. హ్మ్. అసలు ఆయనకు పెళ్ళే గాలేదు. ఆయన హ్మ్. బ్రహ్మచారి. హ్మ్. ఓ 7 వారాలు గనుక హనుమంతుడిని పూజిస్తే మంచి సంతానం కలుగుతుందని అన్నారు. కరెక్టేనా? హనుమంతుడి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు? బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? అదేంటి? అదేంటి? ఇది కొత్త రామాయణం కాన్సెప్ట్. చదవనోళ్ళు దాంట్లో మిస్‌కాన్సెప్షన్. ఆ! హనుమంతుడి పెళ్ళయింది. హనుమంతుడి తండ్రి పింగళాక్షవర్మ, తల్లి అంజనీదేవి, భార్య సువర్చల, ఆ! 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 మత్స్యవల్లభుడు హనుమంతుడి కొడుకు. అవునా? అదేంటండి పుక్కిటి చక్కగా పురాణాలు, వికీపీడియాలు చదివి అంతేనా? ఇలాంటి వికీపీడియాలు గాకుండా రామాయణం చదవాలంటారు. ఓకే. హనుమంతుడు బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? బ్రహ్మచారే. హ్మ్. బ్రహ్మచర్యం పాటించాడు. ఆ! ఎప్పుడు పాటించాడు? ఒక కార్యనిర్వహణలో ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. అచ్చచ్చా! రామకార్య నిర్వహణ. సీతని ఎతకాలి. సీతని తీసుకొచ్చి ఇవ్వాలి. అది ఒక రకంగా క్విడ్ ప్రోకో. అవును. సుగ్రీవుడు, వాలి అవును. అన్నదమ్ములిద్దరూ కొట్టుకున్నారు. అవును. ఇతను సుగ్రీవుడి ఫ్రెండు. ఆ! వాలి ఆళ్ళన్న. వాలి బాలు యాక్చువల్‌గా రామాయణంలో అందరికన్నా రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణానికి ముఖ్య కారకుడు, ముఖ్య హీరో హనుమంతుడనమాట. హ్మ్. హనుమంతుడు సుగ్రీవుడి ఫ్రెండు, వాలి ఆళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళకి విరోధం వచ్చింది. హ్మ్. హనుమంతుడు అందరికన్నా బలవంతుడు. ఓకే. వాలిని కూడా చంపగలడు. హ్మ్. వాలిని చంపేసి ఆ రాజ్యం సుగ్రీవుడికి ఇచ్చేయగలడు. హ్మ్. కానీ సుగ్రీవుడు ఏమనుకుంటాడు? వాలిని కన్నా వాలంటే భయపడేవాడు సుగ్రీవుడు. అవును. సో, నాన్ననే చంపేసాడు వీడు నన్నేం చేస్తాడో అని భయపడి. అంతేగా. రెండోది వాలికి తనకి శత్రుత్వం లేదు. అవును. ఇక్కడ వాలికేంటి వాడిని అన్నని చంపే వాడు కావాలి.
రాముడికి ఏంటి తన భార్యను ఎవరు ఎత్తుకుపోయారో చూసి వాడి మీద యుద్ధం చేయడానికి సైన్యం కావాలి. సో వాళ్ళిద్దరికి సంధానం ఓకే ఓకే చేసి వాళ్ళని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేసాడు. మళ్ళీ అప్పుడు రాముడి కార్యం నిర్వహించాలి కనుక ఆ లంకకి వెళ్ళి ఆ సీతను తీసుకుని వచ్చి మళ్ళీ సీతను ఇచ్చాడు. సో రామకార్య నిర్వహణ చేసినంత కాలం ఆయన భార్యతో లేడు, అదే బ్రహ్మచర్యం పాటించాడు. ఎవరైనా ఇటువంటి సత్కార్యాలు ఇటువంటి డెడికేటెడ్ వర్క్స్ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం అంటే అదే. అంతేగాని పెళ్లి చేసుకోకుంటే బ్రహ్మచారులు కారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోలేదు, బ్రహ్మచారులా. ఓకే 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 అర్థమైంది. బ్రహ్మచర్యం వేరు, అవివాహిత అవివాహితులు వేరు. ఓకే చెప్పాను కదా, సంతానం కూడా ఏదో పెళ్లి చేసి సంతానం లేదు. మరి బీజోత్పన్నులు గూఢోత్పన్నులు ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్. అక్రమ ప్రభులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. అనాథలు ఎక్కడి నుంచి వస్తున్నారు? అవును. బాబా. అలాగే గురుగారు సుబ్రహ్మణ్య షష్ఠి అనే దాన్ని చాలా ప్రముఖంగా చెప్తుంటారు. సంతానం లేని వాళ్ళు ఆ రోజు రకరకాల పూజలు చేయాలని. ఏంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి, ఏం చేయాలి? ఈ 9 శాపాల్లో ఒక్కొక్కటి వరుసగా అడుగుతున్నారు మీరు. అవును. ఈ 9 శాపాల్లో ఎవరైతే సర్పశాపం, ఆ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది. ఆ సర్పశాపం ఇంకా ఎక్కువగా ఉందంటే వాళ్ళు సర్పశాంతులు, హోమాలు, నాగ ప్రతిష్ఠ అటువంటివి చేసుకోవాలి. ఇట్లాగే ఇంక వరుస పెట్టి అన్నిటికీ రెమెడీస్ చెప్పేస్తాం మీ డౌట్స్ చెప్పేసేయండి. దైవశాప నివారణకి దైవ పూజ చేయాలి, గురు పూజ చేయాలి, ఆలయ నిర్మాణాలు, ఈ సప్త సంతానాలకు సంబంధించి చేసుకుంటే వాళ్ళకి మెచ్చి మళ్ళీ దేవుడు ఇస్తాడు. పితృశాపం అంటే పితృపూజ చేయాలి, పితృపూజ చేయాలి. పితృకారకుడు శివుడు, శివారాధన చేయాలి అన్నమాట. శివరాధన చేసి పితృశాపం. మాతృశాపంతో ఎవరికైతే సంతానం కలగటం లేదో ఈ పరిహారాలన్నీ పాటిస్తే పార్వతీమాత ఆమెకి చేసుకోవాలన్నమాట. ఆమె పూజలు చేసుకోవాలి. అప్పుడు తల్లి మాతృశాపంతోనే పోతాయి. భ్రాతృశాపంతో ఎవరైతే సంతానం కలగట్లేదో బాధలు పడుతున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ప్లస్ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి వస్తుంది. మాతుల శాపం, మేనమామ కానీ మామగారు కానీ శాపం పెడితే సంతానం కలగకపోతే వాళ్ళు నారాయణ సేవ చేయాలి, నారాయణ పూజ చేయాలి, విష్ణువుని అర్చించాలి, లక్ష గాయత్రి చేయాలి, తులసి కళ్యాణం చేయించాలి. ఇలాంటివి చేస్తే వాళ్ళకి మాతుల శాపం తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఇంకా పత్ని శాపం, ఎవరైతే భార్యని పిల్లలు కానలేదు, నువ్వు గొడ్రాలివి అని బాధ పెడితే ఆమె చనిపోద్దో ఆమె శాపం పరిహారం కావాలంటే శుక్రుడిగా ఆరాధించాలి. శుక్రుడికి అధిష్టాన దేవతలు అమ్మవారిని ఆరాధించాలి, లక్ష్మీ అనుగ్రహం సంపాదించాలి. ఎవరైనా బాలింతలు వాళ్ళు ధనం లేక ఇబ్బంది పడుతుంటే వాడికి పురిటికి సహాయం చేయాలి. అటువంటిప్పుడు వాళ్ళకి ఆ శాపం తొలగిపోతుంది. ఇవన్నీ ఈ రకాలుగా ఈ శాప పరిహారాలు. ఇంకా 2 పేర్లు శత్రుశాపం. ఆ శత్రుశాపాన్ని పరిహరించేవాడు హనుమంతుడు. శత్రు నిర్జనం చేసేవాడు హనుమంతుడు. అట్లాగే శత్రుశాపం ఎవరి వల్ల వచ్చింది, ఏ రకమైన శత్రుశాపం? అప్పుడు సంతాన పాశుపతం అని ఉంటుంది అన్నమాట. సంతాన పాశుపతం చేసుకుంటే ఆ కారణం కరెక్ట్గా ఏ గ్రహం వల్ల ఏ దోషం వల్ల జరిగింది చూసుకుంటే వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గణేశుడిని మర్చిపోయారు. గణేశుడి వల్ల కూడా సంతానం కలుగుతుంది అన్నారు. గణేశుడు రాహువు మీరు అది నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ పాయింట్ అది. మీరు ఇంతవరకు సంతానం ఎన్ని రకాలు, సంతాన లోపాలు ఎన్ని రకాలు, అక్కడ వరకు వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మీది. రైట్. గణేశుడు పూజిస్తే కూడా సంతానం కలుగుతుంది అంటున్నారు. అది ఎట్లా? గణేశుని ఎలా పూజించాలి? బుధగ్రహ దోషం ఉన్నప్పుడు, కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు గణేశుని పూజిస్తే సంతానం. ఇంకొక విచిత్రమైనది ఉంది గురుగారు. అట్ల తద్ది అనే ఒక పండుగ ఉంటుంది, మన ఆంధ్రాలో చూసాం కదా. ఆ పండగ పరమార్థం కూడా సంతానమే అంట. అంటే మంచి సంతానం కలగాలి అంటే అట్ల తద్ది జరుపుకోవాలి అని చెప్తారు. అది స్త్రీలకి ఎవరైనా మాతృశాపం, భ్రాతృశాపం అటువంటి స్త్రీలకు సంబంధించిన ఎవరైనా దిష్టులు, శాపాలు, బాధలు ఉంటే అటువంటి ముత్తైదువుల్ని పూజించి వాళ్ళకి ఇటువంటి పెడితే వాళ్ళ దేహంతో ఉన్న బాధలన్నీ తొలగిపోయి ఈ దృష్టి దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళకి సత్సంతానం కలిగి యోగ్యత కలుగుతుంది. సో దానికి అది ఆచరించమని. అసలు ప్రసవం ఎలా జరుగుతుంది గురుగారు? సరే ఇవన్నీ అయిపోయి కష్టాలన్నీ తీరినే అనుకుందాం. దానికి మళ్ళీ మనం సంభోగ సమయానికే వెళ్ళాలి. అవునా? తల్లిదండ్రులు సృష్టికారం ప్రారంభించిన లగ్నం చూడాలి. ఆ లగ్నానికి 4,
5 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఉమ్, వారికి సుఖప్రసవం జరుగుతుంది, అచ్చా, ఇంట్లోనే జరుగుతుంది. ఓకే. 5, 7, 6 స్థానాల్లో కొంచెం మిక్స్డ్గా శుభగ్రహాలు కావు, ఉమ్, చెడు గ్రహాలు కావు. అటువంటిప్పుడు హాస్పిటల్లో జరుగుతుంది, అచ్చా. కష్టప్రసవం అంటారు. ఉమ్, అక్కడ కుజుడు రాహు అటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆపరేషన్, సిజేరియన్, సి సెక్షన్. ఆ, ఓకే. ఆ సమయానికి చంద్రుడు కుజుడు ప్రభావం ఉందంటే ఉమ్, వాళ్ళు మార్గ మధ్యంలో ప్రసవిస్తారు. ఓ, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ, ఆ మధ్యలోనే ప్రసవం అయిపోతుంది. ఓకే. కొన్ని చోట్ల మా ప్రసవం హాస్పిటల్ తీసుకురాలేని పరిస్థితులు ఉంటాయి. అవును, కొన్ని అరకు అటువంటి చోట కరెక్ట్. వాళ్ళని డోలీలు కట్టి తీసుకొస్తా అవును, ఉంటారు. అవును. తీసుకొచ్చినప్పుడు ఏ చెట్టు కింద ప్రసవం అయిపోతుంది. ఆ, దానికి కూడా చంద్రుడి దోషం కారణం. ఆ, ఇన్ని రకాలు ఉంటాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది టైమ్ అచ్చా, when our parents copulate. రైట్.